హాయ్ అందరికీ. ఈ బ్లౌజ్ కుట్టడం అయితే నాకు చాలా పెద్ద టాస్కే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ వచ్చిన డిజైన్ని బట్టి ఈ నెక్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు. నా కస్టమర్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయితే కొంచెమే లెంత్ ఉంది. ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు కుట్టబోయే బ్లౌజ్కి అయితే చాలా పొడవు ఉంది. అసలు ఈ ఇచ్చిన డిజైన్కి దీనికి అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చిన ఈ పైన నెక్ ఉంది కదా, ఇదైతే నేను ఫ్రంట్లో వేయాల్సి వచ్చింది. ఎందుకంటే బ్యాక్ సైడ్ వేస్తే చాలా పొడవు అయిపోతుంది బ్లౌజ్. ఇంకా వెనక వీప్ కూడా ఎక్కువ పొడవు అవుతుంది. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే ఇంకా కటింగ్ మొదలు పెట్టాను. బ్యాక్ వచ్చిన నెక్ని ఫ్రంట్ వేయాలని ఆలోచించి ఇలా అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను పేపర్ అయితే ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పేపర్ ముందే కట్ చేసి పెట్టి మనం ఇలా బ్లౌజ్ కటింగ్ చేసామంటే ప్రిన్స్ కట్ చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా నేను ఇక్కడ పేపర్ కట్ చేశాను కదా ముందు పార్ట్కి, ఈ పేపర్ కటింగ్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే డాట్ వస్తుందో అక్కడ అనమాట, ప్రిన్స్ కట్ కటింగ్ వస్తుంది కదా, అక్కడ ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను ఎలా కట్ చేస్తానో నా కటింగ్ మీకు కావాలి అంటే లాంగ్ వీడియోలో అయితే మీకు కటింగ్ అనేది షేర్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తే కంపల్సరీగా నేను కటింగ్ అయితే షేర్ చేస్తాను. నేను ఎలా కట్ చేస్తాను ప్రిన్స్ కట్ అనేది. డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేసిన దానికంటే ఇలా పేపర్ కటింగ్తో ప్రిన్స్ కట్ని కట్ చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నాకైతే ఈ ఛానల్ వల్ల ఎలాంటి లాభము లేదు. నేను ఈ ఛానల్ అయితే డిలీట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఎవరికైతే చెప్పకూడదు అనుకున్నానో ఈ ఛానల్ గురించి వాళ్ళకే చెప్పి ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏం లేదు కదా, అలా అయిపోయిందనమాట నా పరిస్థితి. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా కుదిరింది. తను వేసుకున్న తర్వాత నాకు పిక్ పెట్టింది. బ్లౌజ్ అయితే బాగా పర్ఫెక్ట్గా కుదిరింది. చూడండి, నా క్లయింట్ అయితే వేసుకొని ఇలా పిక్ అయితే పెట్టింది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.